నేను విన్నానా ఆ కథ నేను ఆ లైన్ విని అనుకున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిపోతుందని. ఎందుకంటే అది నేను కూడా చెప్పకూడదు. అంటే పేదవాళ్ళ ప్రేమల్లో అంటే అంటే ఈ హీరో హీరోయిన్ ఇప్పుడు రాజు కానీ రాంబాయ్ కానీ వీళ్ళు ఏదో పెద్ద ధనవంతుల పిల్లలు, బంగ్లాల కోటల్లో ఉన్న పిల్లలు కాదు. ఈ సినిమాలో ఇందిరమ్మ హౌజులలో పుట్టింది. ఆ బజార్లో ఈ పక్క వీధిలో రాజు రాంబాయి బతికేవాళ్ళు. అయినా పేదవాళ్ళ ప్రేమలో కూడా తండ్రులు పిల్లోడికి సెటిల్ కాకపోతే నా బిడ్డ నేను ఇంత మంచి రాంబాయి నేను ఏనని చెప్పి ఆ తండ్రి అనడం అనేది జరిగింది అనిపిస్తుంది అన్న. నిజ జీవితంలో అది నాకు కూడా జరిగిందన్న. నేను చిన్నప్పుడు కారు డ్రైవర్ గా ఉందని చెప్పేసి నాకు మామ వరుస ఉన్న వాళ్ళ నాకు పిల్లని ఇవ్వలే. అబ్బాయి ఏం చేస్తుంటే డ్రైవర్కి ఏమి ఇష్టమయ్యా అనుకున్నారు. కానీ ఈ రోజుల్లో నేను టాప్ పొజిషన్కి వచ్చినప్పుడు అరే నేను మిస్ అయినా, ఇట్లాంటి మిస్ అయినా, ఇంత గొప్ప గాయకుడిని మిస్ అయినా. ఏదో ఒక రోజు మన రాజన్ చూసి కూడా అలా మామ అట్లా అనుకునే రోజు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ. అదే మాదిరిగా మన మంచు మనోజ్ అన్న ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది. కొంతమందికి మంచు ఒక పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ హస్తం ఉంటది. ఆ స్త్రీనే మన మౌనిక మన మధ్య ఉంది అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. కొంతమందికి ఎందుకు వస్తుందో కానీ లేటెస్ట్ గా వస్తుంది అన్నకు కూడా ఇప్పుడు. ఎందుకంటే తెలుగు ప్రజలందరూ కూడా ఈనాటి యూత్, మా ఇంట్లో నా బిడ్డలు ఇద్దరు ఉంటారు. అన్న ఈ రోజు మన మంచు మనోజ్ అన్న వస్తుండు, ఈ ఫంక్షన్ నువ్వు తొందరగా పోవని చెప్పారు. కానీ నేను ముందే వచ్చిండు, అన్న లేటుగా వచ్చాడు. అది చాలా సంతోషం. మరి మౌనిక కూడా మీరంతా చాలా సూపర్ అన్న, చాలా సూపర్ మీరు ఎంతో. ఎందుకంటే పాడతా మనోజ్ అన్న గురించి చెప్పితే మౌనిక కంట్లో కన్నీళ్లు ఒలికిపోయినాయి. ఇట్లా ఉండాలి ప్రేమ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ప్రేమ అంటే ఇట్లా ఉండాలి. మనోజ్ అన్న నువ్వు చాలా అదృష్టవంతులు అన్న, మౌనిక దొరకడం నీకు ఇద్దరికి కూడా అదొకసారి గుర్తు చేస్తూ